రామగుండంలో రామరాజ్యం స్థాపన కోసం రామగుండం కార్పొరేషన్ ప్రజలంతా బీజేపీ పార్టీ అభ్యర్థులను కార్పొరేటర్లుగా గెలిపించాలని రాజస్థాన్ బీజేపీ ఎమ్మెల్యే బద్రీజాట్ జిల్లా అధ్యక్షులు కర్ర సంజీవ్ రెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. రామగుండం కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా 4వ డివిజన్ బీజేపీ అభ్యర్థి గోనె స్వాతి రఘురాములు ఏర్పాటు చేసిన సమావేశంలో వారు పాల్గొని మాట్లాడుతూ రామగుండం అంతా కూల్చివేతల పాలన, దౌర్జన్య పాలన సాగుతోందని, దాన్ని అరికట్టాలని ప్రజలంతా ఏకమై కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. రామగుండంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ చేతులు కలిపాయని, అందుకే ప్రజలంతా విజ్ఞతతో బీజేపీ పార్టీ కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా ఇన్ఛార్జ్ రాజమౌళి, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్, రాజస్థాన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరేందర్ సింగ్, రామగుండం కార్పొరేషన్ ఎన్నికల కన్వీనర్ మెరుగు హనుమంత్ గౌడ్, మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బల్మూరి వనిత, లీగల్ సెల్ తెలంగాణ కార్యవర్గ సభ్యులు బల్మూరి అమరేందర్ రావు, 4వ డివిజన్ అభ్యర్థి గోనె స్వాతి రఘునాథులు పాల్గొన్నారు. రాజస్థాన్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్నికల కోసం పరిశీలనగా వచ్చారు. ఇక్కడ వచ్చిన వారు మెరుగా మనందరి యొక్క సమావేశం ఈరోజు ఏర్పాటు చేయాలంటే దానికి పెద్దలను ఆహ్వానించడం జరిగింది. ముందుగా ఒక 2 నిమిషాలు రాజస్థాన్ చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే గారు, ప్రధాన కార్యదర్శి గారు, ఎన్నికలంటేనే యుద్ధం అంటే గెలుసు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అసలు టీఆర్ఎస్ ఇక్కడ కలవదు. ఈనాటి కార్యక్రమాలు రాజస్థాన్ ఎమ్మెల్యే గారు, మరి అక్కడ ఉన్నటువంటి వారి జనరల్ సెక్రటరీ, జిల్లా ఇన్ఛార్జ్ రాజమౌళి గారు, ఎస్ కుమార్ గారు, మరియు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. చెప్పదలుచుకున్నా भारतीय जनता पार्टी का कमल का फूल खिले, इसके लिए हम सभी आज एकत्रित हुए हैं। इतनी संख्या में इकट्ठा होकर के एक जो संदेश देने का जो काम कर रहे हैं, निश्चित रूप से आने वाले समय में कॉर्पोरेशन में भारतीय जनता पार्टी का मेहर बैठेगा, ऐसा हम सब मंगल कामना करते हैं। इसके साथ साथ हमारे जो विपरीत विचारधारा के हैं, इसको कांग्रेस बोलते हैं, वह भ्रष्टाचार और रावण राज्य को समाप्त करने का काम आप सबके माध्यम से करने का काम करेंगे। ये रामागुंडम जो है राम राज्य की स्थापना करने के लिए, सुशासन की स्थापना करने के लिए आपके माध्यम से हम आह्वान करने के लिए आए हैं। मुझे ऐसा लगता है आप कमर कस के आने वाले समय में भारी मात्रा में भारतीय जनता पार्टी को विजयश्री दिलाएंगे। यहाँ कुल 60 वार्ड है, 60 वार्ड में से हम मैक्सिमम वार्ड जीत करके आने वाले समय में कमल के फूल का मेहर बिठाने का काम करेंगे। विकास की गंगा बहाने का जो नरेंद्र मोदी जी का जो सपना है, हमारा एक राष्ट्र एक वतन और तेलंगाना की जो है पूरी हक और हुकूमत के लिए हम लड़ने के लिए तैयार हैं। निश्चित रूप से तेलंगाना का हक तेलंगाना को मिले और रामागुंडम का जो नेशनल जो प्रोजेक्ट है, जिसको अपन एनटीपीसी बोलते हैं, यह हम सब के लिए गौरव की बात है। पूरा हिंदुस्तान यहाँ बसता है, तो हम राम राज्य स्थापित करने के लिए निश्चित रूप से भ्रष्टाचार और रावण राज्य को समाप्त करने के लिए आए। आप सभी के माध्यम से राम राम साहब। 60 డివిజన్ అయినా కాబట్టి భారతీయ జనతా పార్టీ 60 డివిజన్లకు 57 డివిజన్లు మనం పోటీ చేస్తూ ఉన్నాం. 57 డివిజన్ల పోటీ చేస్తే కనీసానికి మనం మెజారిటీ తీసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇవాళ ఫస్ట్ 4వ డివిజన్లో ఈ ముఖ్య కార్యకర్త సమావేశానికి ప్రత్యేకంగా వార్డు కౌన్సిల్ ఇస్తున్నటువంటి గోనె స్వాతిని ప్రత్యేకంగా ఇక్కడ సమావేశానికి వార్డులో పెట్టే గెలిపారనే ఉద్దేశంతో ఇవాళ ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడున్న అంటే చూస్తాం గోవారికంలో నేను ఒకటే గమనించాలి, గోవారికం ప్రజలను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఈ ఏదైతే ఉన్నదో డెవలప్మెంట్ అని చెప్పి మక్కన్ సెక్ ఇక్కడ ఎంతైతే దౌర్జన్యం చేస్తుండో, ఎంతమందిని కిడ్నాపులు చేసి ఇవాళ క్యాండిడేట్లు విడ్డా చేపిస్తూ ఉన్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం దౌర్భాగ్యమైన వేస్తున్న ఎమ్మెల్యే ఉన్నాడు. వాళ్ళ గుళ్ళు కొడతా ఉన్నాడు, లేకపోతే అన్ని ఇళ్ళని కొడతా ఉన్నాడు. మన రక్షణకు మనం కలుపుకపోతే మన ఇళ్ళ వచ్చి కూడా మొత్తం కూలగొట్టే ప్రయత్నం చేస్తారు. కనుక ఒకసారి మీ బడి గులగొట్టలు కావన్నా గుడి గులగొట్టలు ఓటేస్తారా, లేకపోతే భారతీయ జనతా పార్టీ సనాతన ధర్మం గురించి కట్టుబడి ఉన్న పూర్తికి ఓటేస్తారని చెప్పేసి మేము ప్రయోజనం కూడా జరుగుతూ ఉన్నది. ఎందుకంటే మొన్న 40 పోషమ్మలు మైసమ్మలో గుళ్ళు గులగొడితే బండి సంజయ్ ఒక స్టేట్మెంట్తో ఇస్తే తెల్లారు పూజలు భార్య పూజ చేయడం జరిగింది. కొన్ని గుళ్ళు కట్టించారు మళ్ళా, అంటే వాళ్ళ భయం వాళ్ళకే ఉన్నది. గతంలో ఏ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కనీసం మున్సిపాలిటీకి ఎవరు ఇన్ఛార్జ్ మంత్రి లేలే.
ఈసారి భయపడి బీజేపీ ముంబైలో గెలిచిన కారణంగా ముంబైలో భారతీయ జనతా పార్టీ మేయర్ గెలిచింది.